చేస్తూ ఉన్నప్పుడు మంత్రోచ్చారణ తప్పుగా ఉంటే ఉచ్చారణలో దోషం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది అంటే అమ్మ, ఎప్పుడైనా మనము పూజ దేనికి చేస్తున్నాం అనేది మొట్టమొదట ఇది ఆలోచన. ఏది చేసినా చిత్తశుద్ధిగా దాని యొక్క ఫలితము మంచిగా ఆశించే కదా చేస్తాం. పూజ ఎందుకు చేసుకుంటున్నాం? ఏదో ఒక ఇష్టి కోసం చేస్తాం. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అంటే మనకు మంచి జరగాలి, ఉన్న కష్టాలు తీరాలి. రోజు నిత్యకర్మలలో భాగంగా రోజు దీపారాధన చేస్తాము. రోజు ఏదో మనకు చేతనైనటువంటి ఒక శ్లోకము ఏదో చదువుతాం. ఆ నిత్యకర్మలు అనేటువంటివి నిత్యకర్మలలో భాగంగా వీటిల్లో కూడా తప్పులు ఉంటే ఎలా? తప్పు ఉండొద్దు కదా. ఉచ్చారణ దోషంలో చాలా తప్పు వస్తుంది కదా. అందువలన ఖచ్చితముగా మంత్రోచ్చారణ అనేటువంటిది మనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఉచ్చారణలో దోషం ఉంటే ఏమవుతుంది అంటే మనము చేసింది మంచి జరగకపోగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అది తెలుసుకోవాలి. అందుకనే శాస్త్రంలో ఏం చెప్పాడు? దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఎందుకు? ఉచ్చారణ దోషం అనేటువంటిది లేకుండా స్పష్టంగా ఎక్కడ ఏది పలకాలనో అది పలికేటువంటి విధానముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన వరం అది, అంతే, ఏం లేదు. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ సమస్య కాదు. ఏ దేవుడు బ్రాహ్మడు కాకపోయినా దేవతలకు చేసేటువంటిది బ్రాహ్మలు మాత్రమే. ఎందుకు అంటే చేసే విధానములో మడి ఆచార వ్యవహారాలు, అక్కడ పలికేటువంటి ఒక విధానము, ఆచరించే పద్ధతి, నడవడిక, ఇవన్నీ కూడా తోడు కావాలి.